భారతదేశపు నలుచెరగుల పాదచారి అయి 3 మాటలు తిరిగాడు. 72 అవైదికమైనటువంటి మతములను శృతి ప్రమాణమైన తన వాగ్జరితో కొట్టిపారేశారు, చిమ్మేశారు. ఆయన తర్వాత మళ్ళీ రాలేదు ఇంకా 72 మతాలు. అంత గొప్పవారు శంకరాచార్యుల వారంటే. అందుకే చంద్రశేఖర పరమాచార్య స్వామి వారికి శంకరులు గురువు కాదు, ప్రాణం. అందుకే అపర శంకరాచార్యులు వారు అయ్యారు చంద్రశేఖర పరమాచార్య స్వామి. అటువంటి మహాపురుషుడై దిగ్విజయ యాత్ర చేసి శృతి ప్రమాణమైన అద్వైత సిద్ధాంతాన్ని ఆవిష్కరించి మనందరినీ ఉద్ధరించినటువంటి వారిగా శంకరులు వచ్చారు. మీరు చూడండి, ఇప్పుడు మనం శివనామము మళ్ళీ మొదటికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? అమరకోశంలో శివనామమునకు చెప్పినటువంటి వ్యాఖ్యానములో శివుణ్ణి ఏ రకంగానైనా పట్టుకుంటే మిమ్మల్ని ఉద్ధరించగలడు దగ్గర నుంచి శ్రేయం, మంగళం, కళ్యాణం, భద్రం, శ్రేయస్సు, శోభనం, ఇవి కేవల మంగళములేనా, ఇంకేమన్నా ఉన్నాయా దగ్గరికి వెళ్ళండి. అందుకు తీసుకొచ్చాను దీన్ని. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళండి. మళ్ళీ ఒక్కసారి వెడితే మీకు ఈ శివనామమును ఎక్కడ దాచారు? శివనామము పంచాక్షరిగా కదండి ఉంది. నమశివాయ అని పంచాక్షరి. నమశివాయ అన్న మాట చెప్పడానికి వేదం ఎంత కట్టడి చేసి చెప్పింది, ఎంత జాగ్రత్తగా చెప్పింది పంచాక్షరి మంత్రాన్ని. మీరు జాగ్రత్తగా చూడండి, ఇది జాగ్రత్తగా గమనించండి. మీరు అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చారనుకోండి, అలా గేటు దగ్గర నిలబడి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటానంటే మీకు కనపడరు. మీరు అక్కడ చెప్పులు విప్పాలి, లోపలికి రావాలి, ఇక్కడ ఉన్నటువంటి పరివార దేవతలందరినీ దర్శనం చెయ్యాలి, మెట్లెక్కాలి, గణపతికి సుబ్రహ్మణ్యుడికి ప్రదక్షిణం చెయ్యాలి, ధ్వజస్తంభం పక్క నుంచి లోపలికి వెళ్ళాలి, స్వామికి ఒక పక్కకి వెళ్ళి నిలబడి ఆయన వంక చూస్తే అప్పుడు మీరు సంతోషంగా స్వామి దర్శనం చేస్తారు. అలాగే ఈ పంచాక్షరిని వేదం ఎక్కడ దాచిందో చూడండి. మనకి వేదములు 4 అయినా సాధారణంగా మనం ఏమంటామంటే 3గా వ్యవహరిస్తాం సంప్రదాయంలో. అందుకే శంకరాచార్యులు వారు కూడా శివానంద లహరిలో త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం అన్నారు. త్రైవేద్యం అనడానికి ఒక కారణం ఉంది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఈ 3 వేదాలు నేర్చుకోవడానికి ఒక్కసారి ఉపనయనం చేసుకుంటే చాలు. ఒకసారి ఉపనయనం చేసుకుంటే 3 వేదాలలో ఉండేటటువంటి సారాంశమునకు కూడా ఒక సావిత్రి ఉపదేశం, ఒక గాయత్రి ఉపదేశంతో 3 వేదాలు చదవచ్చు. అథర్వ వేదం చదువుతాను అన్నారు అనుకోండి ఎవరైనా, ఈ 3 వేదాలు చదవడానికి కావలసినటువంటి ఉపనయనం సరిపోదు. అథర్వ వేదం కూడా చదవాలంటే మళ్ళీ ఉపనయనం చేసుకోవాలి. మళ్ళీ ఉపనయనం చేసుకుని మళ్ళీ ఇంకొక బ్రహ్మోపదేశం పొంది అథర్వ వేదం చదవాలి. అందుకని త్రైవేద్యం అంటారు సాధారణంగా. ఈ 3 వేదములు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, మీరు 3 అలా పెట్టారనుకోండి, ఒక దేవాలయ ప్రాంగణం ఉన్నట్టుగా 3 వేదాలు అలా పెడితే ఈ 3 వేదాలకి మధ్యలో ఏ వేదం ఉంది? ఇది ముందరి ద్వారం, ఇది వెనక ద్వారం, ఇది ఋగ్వేదం, ఇది సామవేదం, ఈ మధ్యలో ఉన్నది యజుర్వేదం. ఇప్పుడు ఈ యజుర్వేదానికి 7 కాండలు ఉన్నాయి. 7 కాండలు 1 2 3 4 5 6 7. ఇప్పుడు ఇందులో మళ్ళీ మధ్య ప్రాకారం ఏది? 4వ కాండ కదండి. ముందు 3, వెనక 3, మధ్యలోది 4. ఇప్పుడు ఈ 4వ కాండలో ఏముంది? యజుర్వేదంలో రుద్రాధ్యాయం ఉంది. మళ్ళీ రుద్రాధ్యాయంలో అష్టమానువాకం మీరు తీసుకోండి, మధ్యలోకి అష్టమానువాకం వస్తుంది. అష్టమానువాకం మీరు తీసి ఇప్పుడు చదవండి అష్టమానువాకాన్ని. నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ సింగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. అష్టమానువాకం చిట్ట చివరిలో నమ శివాయ చ అక్కడ పెట్టారు. ఈ నమ శివాయ చాకి ముందు ఏం పెట్టారు? మయస్కరాయ చ. మయస్కరాయ చ అంటే గురూపదేశంతో పంచాక్షరిని పొందాలి. మయస్కరాయ చ. ఈ గురువుల పరంపరలో మొట్టమొదటి లోకంలో శివనామాన్ని ప్రచారం చేసి అద్వైత సిద్ధి వైపుకి నడిపించిన వాళ్ళు ఎవరు? నమ శంకరాయ చ. శంకర భగవత్పాదులు. ఆ శంకర భగవత్పాదులు ఎవరు? శంకరుడే. ఎలా చెప్పగలరు? రుద్రాధ్యాయంలోనే అభిషేక మంత్రాల్లోనే ఒక చోటు ఉంది, నమ కపర్దినేచ వ్యుక్తకేశాయ చ అని. కపర్దినేచ అంటే పెద్ద జటాజూటం ఉన్నవాడు, వ్యుక్తకేశాయ చ అంటే అసలు వెంట్రుకలు లేనివాడు, మొత్తం పూర్ణమండలం చేయించేసుకుని గుడ్డు చేయించేసుకుని ఉన్నవాడు. అలా ఎలా కుదురుతుందండి? పక్కనే ఉన్న నామంలో పెద్ద జటాజూటమా, ఆ పక్కనే ఉన్న నామంలో
ఒక్క వెంట్రుక కూడా లేనటువంటి గుండుతో ఉన్నవాడా? ఈ రెండు ఎలా సమన్వయం అవుతాయి అంటే పెద్దలు అన్నారు, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి వీల్లేదయా. అలా వ్యుక్తకేశాయచ గుండుతో శివుడున్నాడని ఎక్కడైనా చెప్పారా అంటే వ్యాస భగవానుడు వాయుపురాణంలో చెప్పారు గుండుతో శివుడున్నాడు అని. గుండుతో శివుడు ఎక్కడున్నాడు? ఎందుకంటే దక్షిణామూర్తిగా కూడా జటాజూటంతో ఉంటారు, శివుడిగా జటాజూతంతో ఉంటారు. పూర్ణముండనంతో గుండు చేయించుకున్నటువంటి శివస్వరూపం లేదు. మరి వాయుపురాణం ఎలా చెప్పింది ఉన్నాడని అంటే, వాయుపురాణం ఒక విషయాన్ని వ్యాస భగవానుడు ప్రతిపాదన చేస్తూ చెప్పారు. చతుర్భిస్సహ శిష్యైస్తు శంకరో అవతరిష్యతి. నలుగురు శిష్యుల మధ్యలో కూర్చుని గుండుతో ఉండి మీద బట్ట కప్పుకున్న సన్యాసి రూపంలో ఎవరు కనపడుతున్నాడో ఆయనే పరమశివుడు అని చెప్పింది. ఇప్పుడు నలుగురు శిష్యుల మధ్యలో కాషాయ బట్ట ఇలా గుండు మీద వేసుకుని చేతిలో వేదాలు పట్టుకుని ఇలా చిన్ముద్ర పట్టి కూర్చున్నది ఎవరండి? శంకరాచార్య స్వామి. నమ కపర్దినేచ పరమశివుడు, వ్యుక్తకేశాయచ శంకరాచార్యుల వారు. కాబట్టి ఇప్పుడు ఈ శంకరాచార్యుల వారు ఎవరు? పరమశివుడే. రుద్రాధ్యాయంలో రహస్యంగా చెప్పేసింది. ఎప్పుడో రాబోయేటటువంటి శంకరావతారాన్ని రుద్రాధ్యాయం చెప్పింది. ఆయన్ని మయస్కరాయచ, ఆ శంకరుల గురు పరంపర ఉన్నదే అది సదాశివ సమారంభాం, లేకపోతే నారాయణ సమారంభాం, వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఆనాడు పరమశివుడు కపర్ది అని ఇంత జుత్తుతో ఉన్నవాడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ గురు పరంపర మధ్యలో శంకరాచార్య స్వామి ఉంటే, ఈనాడు నాకంటి ఎదుట నాకు శంకరాచార్య స్వరూపమై నన్ను నిలబెట్టి ఆశీర్వదించి నడుపుతున్నటువంటి నా గురువు బ్రహ్మశ్రీ మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారి వరకు ఆ గురు పరంపరయే నడుచుచున్నది. ఎవరికి వారు వారి గురువు వరకు ఇలాగే చెప్పుకుంటాం. సదాశివ సమారంభాం శంకరాచార్య